హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లి కారపొడి ఎలా చేయాలో చూద్దాము. ఇడ్లీ, దోశ, వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. ఈ కారపొడి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఫుల్ వీడియో చూసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి, ఓకేనా. ముందుగా పల్లీలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లిగడ్డ వీటినన్నింటినీ తీసుకోవాలి, రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడాక 1.5 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె వేడాక ఇందులోకి తొడిమెలు తీసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, 10-12 అవి వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి పల్లీలు, ఒక కటోర నిండా పల్లీలు అయితే తీసుకున్నాను. ఈ కారానికి తగ్గట్టుగా పల్లీలు తీసుకోవాలి. పల్లీలు వేయించుకున్నాక జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర, పల్లీలు మంచిగా దోరగా వేయించుకోవాలండి. ఇలా పల్లీలు వేగాక ఇందులోకి 5-6 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. పల్లీలను కొంచెం సైడ్కి అనేసి కరివేపాకు వేసుకుంటే మనకు కరివేపాకు నూనెలో బాగా వేగి కరకరలాడుతూ ఉంటుందండి. మనం చేతితోటి చల్లారినాక చేతితోటి నలిస్తే మనం పొడి పొడి అయ్యేటట్టుగా బాగా వేయించుకోవాలి. ఈ కరివేపాకుని ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకుంటే మనకు కరివేపాకు అనేది చిటపటలాడి మంచిగా వేగుతుందండి. ఇలా కరివేపాకు వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి, కరివేపాకు అయితే నేను చేతితోటి వేళ్ళ మీద నలుస్తుంటే అది ఊరికేనే పొడి అయిపోతుంది. ఇలా పొడి పొడి అయ్యే వరకు వేయించుకోవాలి కరివేపాకుని. ఇలా వేయించుకున్నాక వీటన్నింటిని చల్లారనిచ్చి ఒక తడి లేని మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులోకి పొట్టు తీయని 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని, అలాగే ఈ చల్లారిన పల్లీలు, కారాన్ని, మిరపకాయలని మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడి ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మెత్తడి పౌడర్లా మిక్సీకి అయితే పట్టుకోవాలి. చూడండి, మెత్తడి పౌడర్ అయితే అయింది. ఇది వారం రోజు నిల్వ ఉంటుందండి. నెల రోజులు కూడా ఉంటుంది. నేను కొంచెమే చేశాను కాబట్టి ఒక వారం రోజులు అని చెప్తున్నాను, ఓకేనా. ఉప్పు కలిసిందా లేదా చెక్ చేసుకొని ఇంకా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని ఇడ్లీ దోశలోకి వేడి వేడి అన్నంలో కొంచెం అంత నెయ్యి వేసుకొని తింటే చెప్పలేము, చాలా బాగుంటుంది, అంత రుచిగా ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఈ పల్లి కారపొడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.